తెలంగాణలో బీజేపీ నూతన అధ్యక్షుని ఎంపికతో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హిందుత్వవాది గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ గెలవకూడదనుకునే వాళ్ళు పార్టీలో ఎక్కువయ్యారని, అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వెళ్లిన ఆయన్ని బెదిరించారని రాజా సింగ్ ఆరోపించారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాజా సింగ్ గోషామహల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరడుగట్టిన హిందుత్వవాది. ఇటీవల ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత పదవిని మొదట ఆశించారు. అయితే అది దక్కలేదు. ఇక తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిని కూడా దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఇక తన రాజీనామాను స్పీకర్కు చేరవేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని తాను ఈ రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ప్రకటించారు. అయితే బీజేపీకి రాజీనామా చేసేటప్పటికీ హిందుత్వాన్ని ప్రజల్లో ఉంటూ ప్రచారం చేస్తానని రాజాసింగ్ చెప్తున్నారు. అంతేకాదు, రాజాసింగ్ కి బీజేపీలో ఇష్టమైన నాయకులు పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇదే విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ఇంతటి హిందుత్వవాదిని బీజేపీ దూరం చేసుకోదని రాజకీయ వర్గాలంటున్నాయి. ఎలాగైనా ఆయన్ని బీజేపీలోనే ఉండేలా చేయాలని బీజేపీ సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఇన్నాళ్లుగా బీజేపీలో ఆంజనేయుని మాదిరిగా పనిచేసిన రాజాసింగ్ ని హైకమాండ్ బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలొస్తున్నాయి. తొందరలోనే ఆయన రాజీనామాను వెనక్కి తీసుకుంటారు అని చెప్తున్నారు. మరి సంప్రదింపులతో రాజాసింగ్ బీజేపీలోనే ఉంటారా లేక కొత్త జెండాని పట్టుకుంటారా అన్నది చూడాలి.